టోల్గేట్ దగ్గర సీసీటీవీ ఫుటేజ్లో నిన్న కొన్ని ఎక్స్పోజర్స్ పెట్టి రాత్రి ఒక వీడియో రిలీజ్ చేశాను. సేమ్ అదే షర్ట్తో అన్న కొన్ని పిక్స్ వీడియోస్ ఉన్నాయి, అవి చూడండి ఒకసారి. అదే ప్లాన్ తో వచ్చిండు. చలాన్ వెబ్సైట్లో ఉండే ఫోటో చూడండి. ఆయన కాళ్ళు ఎంత లీన్గా ఉన్నాయి. ఆయన పొట్టిగా ఉంటారు, అంత కిందకి కాళ్ళు ఉండవు. ఆయన ఫిజిక్ అలా ఉండదు. ఈ పిక్స్లో ఎంత లూజ్గా ఉంది, ఈ వీడియోస్లో ఎంత లూజ్గా ఉంది షర్ట్. ఆయనకు అంత చెస్ట్ లేదు, ఆయనకు పొట్ట లేదు. సో డెఫినెట్లీ ఇది ఒక ఫేక్ యాక్సిడెంట్ క్రియేట్ చేశారు చాలా తెలివిగా. వాడెవడో ఖచ్చితంగా ఒక రౌడీ అయి ఉంటాడు. ఆ టీంలో మేబీ ఒక పర్సన్ అయి ఉండొచ్చు. అప్పటికే హెడ్ లైట్ పగిలిపోయింది కాబట్టి డెఫినెట్లీ 11:30 ముందే ఆయన్ని ఖచ్చితంగా దారిలో హైదరాబాద్ నుంచి కొవ్వూరుకు వస్తున్నారంటే దారిలో ఆయన్ని ఖచ్చితంగా అటాక్ చేశారు. ఎందుకని మొత్తం సీసీటీవీ ఫుటేజ్లు అన్ని తీయట్లేదు, పొద్దునుంచి ఈవినింగ్ వరకు ఎందుకు తీయలేదు? అక్కడున్న పాస్టర్స్ కానీ ఎవరైతే పోరాడారో ఎందుకు దాని విషయమై పోరాడలేదు? ఇప్పుడు హార్డ్ డిస్క్లో మొత్తం అన్ని తీసి మొత్తం మాయించేసి ఉంటారు, ఎవిడెన్సెస్ అన్ని తీస్తుంటారు. ఇప్పుడు కుటుంబ సభ్యులు కేసు పెడితే ఇది అలా ఇన్వెస్టిగేషన్కి వెళ్తే ఇది ఎక్కడికో వెళ్ళి మొత్తం వెనుకున్న శక్తులు వాళ్ళందరూ బయటకు వస్తారని, కేసు కనుక ముందుకు వెళ్తే క్లోజ్ చేయకపోతే చంపేస్తానని బెదిరిస్తున్నారంట. అంటే మనం ఎంత చేతకాలని వాళ్ళ ఉన్నాము. ఈరోజు ఆయన, తర్వాత నేను, తర్వాత మీరు అవ్వచ్చు కదా. ఎందుకు ఎవరు పోరాడట్లేదు? మొన్న ఒక హైదరాబాద్లో ఉండే ఒక పూజారికి అయినప్పుడు అంతలా రియాక్ట్ అయ్యి సీఎం లెవెల్లో పిఎం లెవెల్లో ఇంత అన్యాయం జరుగుతున్నప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు? మనం ఎందుకు పోరాడలేకపోతున్నాం? ఆ పెట్రోల్ బంక్ మొత్తం రాత్రంతా ఏం జరిగింది తెల్లవారే వరకు గనక ఫుటేజ్లు కనుక తీసుంటే వాళ్ళ బండారం అంతా బయటపడిపోయేది. కానీ పోలీసులు అవన్నీ దాచేశారు కదా. ఇప్పటికే హార్డ్ డిస్క్లు అన్ని అరెస్ట్ చేస్తుంటారు, అన్ని ఎవిడెన్స్ లో వాళ్ళ దగ్గర ఉన్న అన్ని ఖరాబ్ చేస్తుంటారు. అందుకే అంత ధైర్యంగా ఎస్పీ గారు వచ్చి మీడియాకి ఇంకేమైనా ఎవిడెన్స్లు ఉంటే మా దగ్గర తీసుకురని అంటున్నారు. ఎన్ని ఎవిడెన్స్లు ఉండగా నిజాలు మాట్లాడితే చంపేస్తారు. ఇలాగే చచ్చిపోతూ వెళ్ళిపోవాలా? ఎవరికి వాళ్ళు నాకెందుకులే, నాకేమన్నా చేస్తారేమో, నాకేమన్నా అవుతుందేమో, ఇదా మన దేవుడు మనకి నేర్పించింది? ఆనాడు అపోస్తలులు ఏథెన్స్ లో ఆ యూరప్ ప్రాంతాల్లో వాళ్ళు దేవతల గురించి